ఇక ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది కాంగ్రెస్ సర్కార్ వైఖరి. మిస్ వరల్డ్ వివాదంతో అబాసులైన ప్రభుత్వ పెద్దలు నవ్వుల పాలు కాకుండా డైవర్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ స్పాన్సర్షిప్ వివాదంలో ఓ సీనియర్ ఐఏఎస్ ను బాధ్యురాలుగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినందుకు ప్రతీకారంగా ఈ అధికారిని బద్నాం చేసేలా అనుకూల మీడియాలో కథనాలను వండివారిస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేయటం, తీరా డైవర్షన్ డ్రామాలు ఆడడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. తాజాగా మిస్ వరల్డ్ స్పాన్సర్షిప్ వివాదాన్ని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మెడకు చుట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందాల పోటీలకు నిధులిస్తామని వాణిజ్య సంస్థలు ముందుకొచ్చినా ఆమె నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయారనే అపవాదును ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. సదరు మహిళా అధికారి ఉదాసీనత కారణంగానే రాష్ట్ర ఖజానా మీద 27 కోట్ల రూపాయల భారం పడిందని ఆరోపణ వేసి అందుకు బాధ్యురాల్ని చేసేందుకు సీఎంఓలో పక్కా స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టు సమాచారం. ఖజానా ఖాళీ అంటూనే రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడంపై మొదట్నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్ విత్తనాలు, తడిసిన వడ్ల కొనుగోలు కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో 200 కోట్ల రూపాయల ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎందుకని ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. దీంతో మీడియా ముందుకొచ్చిన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందాల పోటీలకు 54 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ఇందులో 50% అంటే 27 కోట్ల రూపాయల వరకు మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థ భరిస్తుండగా మిగతా సగం ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉన్నదని ప్రకటించారు. ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చులో 25 కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చేందుకు స్పాన్సర్లతో సంప్రదింపులు జరిపినట్టు మంత్రి జూపల్లి చెప్పారు. అయితే ఓవైపు మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలతో మిస్ వరల్డ్ పోటీలు వివాదాస్పదం కావడం, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇంతవరకు స్పాన్సర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క స్పాన్సర్ను సాధించలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో ఓ ఐఏఎస్ అధికారిని బాధ్యురాలిగా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వంలోని కొందరు ఓ కథనాన్ని తెరమీదకు తెచ్చారు. అందాల పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పాన్సర్ చేసేందుకు ఓ బ్యాంక్ యాజమాన్యం ముందుకొచ్చిందని, 25 కోట్ల రూపాయలు ఏకమొత్తంగా ఖర్చు చేసేందుకు ఆసక్తిని చూపించిందని కథను అల్లారు. మిస్ వరల్డ్ పోటీలకు అప్పట్లో ఇన్ఛార్జిగా వ్యవహరించిన అధికారిని కలిసేందుకు వెళ్లగా ఆమె అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. దాదాపు 4-5 గంటలు వేచి ఉన్న జాతీయ బ్యాంక్ యాజమాన్యం చివరకు ఆమెను కలిస్తే ఒక్కరే ఎలా స్పాన్సర్ చేస్తారు, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అంటూ బ్యాంక్ స్పాన్సర్ను తిరస్కరించినట్టు చెబుతున్నారు. ముందుగా ఈ కథనాన్ని ప్రభుత్వ అనుకూల మీడియాగా ముద్రపడిన ఓ ఎల్లో పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. అనంతరం ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా అందుకొని గత 2 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. మరో అధికారి కూడా చిన్న స్పాన్సర్ కంపెనీల నుంచి వచ్చే స్పాన్సర్షిప్ నుంచి కమిషన్లు ఆశించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరు అధికారుల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వంలోని కొందరు నిఘా వర్గాలను రంగంలోకి దించినట్టు తెలిసింది. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్లు రాకపోవడానికి గల కారణాలను వీళ్లు అన్వేషిస్తున్నట్టు సమాచారం. పోటీల ప్రారంభానికి ముందు కీలకంగా వ్యవహరించిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మరో అధికారి ప్రమేయం కూడా ఇందులో ఉందనేలా వార్తా కథనాలను వండివార్చేందుకు సీఎం ఆఫీసులోనే కసరత్తు జరుగుతున్నదని తెలుస్తున్నది. సదరు అధికారిని ఇటీవల కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపైన సోషల్ మీడియాలో పోస్ట్ రీట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఆ రీట్వీట్తో ప్రభుత్వం ఇరుకున పడిందని, అందుకే ఆ అధికారిని బద్నాం చేయాలని కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.